అందుకే మీ అందరికి కూడా మహాలక్ష్మి కింద నేను చెప్పాను, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకే చెప్పాను, నేనే దీపం పెట్టాను, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, మళ్ళా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా మీకు హామీ ఇచ్చాను. మూడవది, ప్రతి ఒక్క ఆడబిడ్డ మీకు ఆదాయం కోసం నెలకు 15,000 రూపాయలు నేను ఉచితంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటా. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి కూడా ఆంక్షలు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మీరెక్కడన్నా బయట పోవాలంటే గౌరవంగా తిరగడం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఇది నా గ్యారంటీ. ఇదే కాదు, ఇంకా ఏం చేయబోతానో చేసి చూపిస్తాను. రెండు, మా తమ్ముళ్ళు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా? ఏదైతే డిఎస్సి పెట్టారా? నేను అడుగుతున్న, మన నియోజకవర్గంలో వచ్చే ఇండస్ట్రీస్ పారిపోయినాయా లేదా? అభివృద్ధి ఆగిపోయిందా లేదా? ఇక్కడ యువత బెంగళూరుకో లేకపోతే వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి వస్తా ఉంది. మంచి వాతావరణం. నేను అదే ఆలోచించాను. ఆ రోజు కాలేజీలు పెట్టాను, యూనివర్సిటీ నేనే పెట్టాను, ఇంజనీరింగ్ కాలేజ్ నేనే పెట్టాను, మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చాను, స్కూల్స్ అన్ని కూడా పెట్టాం. కానీ చదువుకున్న వాళ్లకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీస్ తేవాలని ప్రణాళికలు తయారు చేసి అన్ని కూడా రాకుండా చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే యువతకు ఒకటే హామీ ఇచ్చా, మీకు ఉద్యోగం ఇచ్చేది బాధ్యత నాది. బాబు వస్తేనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. నేను అప్పుడు ఇచ్చా, దాన్ని తీసేశారు. రెండోది, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా.